రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రగి మండల కేంద్రంలో 46 కోట్లతో ఏటీసీ సెంటర్ను మంత్రివర్యులు వివేక్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బిగిదే, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అధికారి క్రాంతి మరియు అన్ని గ్రామాల సర్పంచులు, వేములవాడ నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. विष्णु कंठ समाज समूले हेमाद्री पुष्टि पुष्टिदायन्तु देव पूजार्थम दुर्दक्षेतकार स्थानाम एकंदुपास महागणाधिपति नमस्यायामि ज्ञानतर्पयामि आवाह गंधम धार्यं पुष्पपार्जन महागणाधिपति नमस्कृतं मेरं भरमसुनाना विध परिमलपत विश्वान् समर्पयामि आयत्याय सोमाय मंगलाभ्याय च गुरुशुक्रश्री आयत्याय सोमाय मंगलाभ्याय च ध्यायामि ध्यानतर्पयामि आवाहयामि आदर्पयामि पादयोपादभ्यो नमः शिवभ्यो important the area Neshanaham Suryavaham Sremi Shrinjata Suryagivarnabhyam Sri Mahalakshmi Rupasmahe Dharam Aktir Dharam Vayu Dharam Suryo Dharam Dhamindro Bhaspadirvarana इदं पलम्मया देवासारितं पुरुषोत्तमातेन देवासमायुक्तं नारीपलोदनं भवावाजस्य संगते सुगन्धे वक्षस्थले पुण्यभुजायं वर्तं दीर्घामायुः फलोदिं प्रयच्छ मे ध्रुवन्ते राजावरुणो ध्रुवन्तेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्र इमे श्रीपद्मास्ते सुगन्धे वक्षस्थले पुण्यभुजायमाने प्रमोदमाने रत्मनिमाने पुत्रैः पौत्रैः श्रियं वर्तं दीर्घामायुः फलो मनम् इमे श्रीपद्मास्ते सुगन्धे वक्षस्थले पुण्यभुजायमाने प्रमोदमाने रत्मनिमाने पुत्रैः पौत्रैः श्रियं वर्तं दीर्घामायुः फलो मनमप्रदपुत्रभो यस्मादस्मा शिवं मे जदस्यामि ఇలాంటి ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు జర్మనీ నుంచి వారితో ఒప్పందం చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం మీకు ఏదైతే 5 లక్షల ఉద్యోగ అవకాశాలు జర్మనీలో ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ మంచిగా ట్రైనింగ్ ఇప్పించి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళందరికీ ఉద్యోగాల గురించి అక్కడ పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏటీసీ సెంటర్స్, ఈ పాలిటెక్నిక్స్, స్కిల్డ్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ పిల్లలకు అందరికీ కూడా ఈ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు ఒక హేళం చేయడం జరిగింది. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అంటే ఎక్కడ ఉద్యోగము కల్పిస్తుందో, ఎక్కడ మనం పని చేస్తే మనకు మంచి జీతం వస్తుందో తప్పేమున్నది. ఇప్పుడు ఆయన అమెరికా పోవాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేదా? ఆయననేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేర్చుకుంటాడు. మన పిల్లలకు 25 లక్షల ఉద్యోగం వస్తుంది. 4 నెలలు 2 గంటలు సేపు మనము జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు 20 లక్షలు వస్తుంటే తప్పేమున్నది మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు మీరేమో మీ హయాంలో ఉద్యోగాలు కల్పించలేదు, అందుగురించి ప్రజలు మీకు ఓడగొట్టినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చింది. 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తాం. ఇంకా 1,00,000 ఉద్యోగాల కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఏదైతే
ప్రజలకు రెచ్చగొట్టాలని చెప్పి ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి, ఎందుకంటే మంచిది కాదు. ఎవరికైతే యువకులకు మనము ప్రోత్సహించాలో, వాళ్ళకి మంచి చదువులు నేర్పియాలో, మేము 200 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నాం. 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ కట్టించుకొని వీళ్ళను మంచిగా చదువులు నేర్పిస్తే వీళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరేమో ఆ రోజులలో గురుకులు అన్నారు, తర్వాత దాన్ని సరిగా మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా 2500 విద్యార్థులు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నాము? ప్రజలకు, విద్యార్థులకు మంచి విద్య నేర్పించడానికి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి తరుణంలో మొన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆయనకు అవగాహన లేదు కేటీఆర్కి. నిజంగానే పంపులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, పంపులు స్టార్ట్ చేయమంటారు. పంపులు ఎట్లా స్టార్ట్ చేస్తారు? బ్యారేజ్ సరిగా లేనప్పుడు, పైనుంచి వర్షాలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ 2 రోజులలో వర్షాల వలన మన ఎల్లంపల్లి 20 టీఎంసీ, నేను, ఉత్తమ్ కుమార్ గారు, మన శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, మేమందరం పోయి ఎల్లంపల్లిలో చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయినాం. 20 టీఎంసీ నీళ్ళు ఆల్రెడీ రావడం జరిగింది. 37 టీఎంసీలు ఆల్రెడీ వాళ్ళు వదిలేసినారనమాట ఫుల్ అయినందుకు. సో ఇలాంటి తరుణంలో ప్రజలకు, మన రైతులకు ప్రత్యేకంగా వాళ్ళందరూ మొక్కుకున్నారనమాట. వర్షాలు రావద్దు, రైతులు ఇబ్బంది పడితే మేము మళ్ళా సత్తాలో వస్తామని చెప్పి వాళ్ళు మొక్కుతున్నారు. మేమేమో అరే వర్షాలు రావాలి, రైతులకు మంచిగా పంటలు పండాలని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మొక్కడం జరిగింది. మేము ఇదే చెప్తున్నాము, ఎప్పుడైతే రైతుల సమస్య అయినా కానీ, బీద ప్రజల సమస్య అయినా కానీ దీంట్లో రాజకీయం చేయొద్దు. ప్రజలకు ఎట్లా సర్వీస్ చేయాలి, ప్రజలకు ఎట్లా మేలు చేయాలో ఆలోచించాలని చెప్పి మేము